జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఆయతుల్లా అలీ ఖమేనీ మొన్న ఫిబ్రవరి 28వ తేదీ జరిగినటువంటి వైమానిక దాడుల్లో చనిపోయినాడు. ఫిబ్రవరి 28 శనివారం రోజు తెల్లవారుజామున టెహ్రాన్లోని తన నివాస కార్యాలయం పైన అమెరికా అలాగే ఇజ్రాయెల్ దళాలు కలిసి నిర్వహించినటువంటి ఒక భారీ వైమానిక దాడిలో 86 ఏళ్ల అలీ ఖమేనీ అయితే చనిపోయినాడు. ఈ దాడిని అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని, ఇజ్రాయెల్ వచ్చేసి ఆపరేషన్ రోరింగ్ లైన్ అని చెప్పేసి పేర్కొన్నాయి. దాదాపుగా 30 క్షిపణులను ప్రయోగించి ఈ ఆపరేషన్ను పూర్తి చేసినట్లు నివేదికలు అయితే తెలిపాయన్నమాట. ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు, అదేవిధంగా మనవరాలు కూడా ప్రాణాలు అయితే కోల్పోయినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా అయితే కన్ఫర్మ్ చేసింది. ఆ తర్వాత దాడిలో గాయపడి చికిత్స పొందుతున్నటువంటి ఖమేనీ భార్య కూడా చనిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఈ ఖమేనీ మరణాన్ని ఫస్ట్ ప్రకటించాడనమాట. ఆ తర్వాత ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ కూడా మార్చి 1వ తేదీన ఈ వార్తను అధికారికంగా ధృవీకరిస్తా 40 రోజులు సంతాప దినాలు కూడా ప్రకటించింది. ఇది కథ అయితే ఆశ్చర్యకరంగా తమ నేత మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది జిహాదీలు బహిరంగంగా ప్రకటనలు అయితే చేస్తారు. ఏం మాట్లాడతారు మీరు అసలు? అంటే మీరు అమెరికాకు పోయి ఏమన్నా డొనాల్డ్ ట్రంప్ మీద పగ తీర్చుకుంటారా, లేకపోతే ఇజ్రాయెల్కి పోయి నెతన్యాహు మీద ఏమైనా పగ తీర్చుకుంటారా? ఏమైనా మాట్లాడే దాంట్లో ఒకరన్నా అర్థం ఉండదా? కొంచెమన్నా ఉండాలి కదా. కాశ్మీరు, హైదరాబాదు, లక్నో అలాగే కార్గిల్ వంటి ప్రాంతాల్లో ఈ షియా ముస్లింలు అంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు అలాగే సంతాప ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ అదేవిధంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇరాన్ అత్యున్నత నేత అయినటువంటి ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి నిరసనగా లోయలో పెద్ద ఎత్తున ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ అలాగే అమెరికా కలిసి నిర్వహించినటువంటి దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోయారన్న వార్తలు రావడంతో శ్రీనగర్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు అయితే వ్యక్తం చేశారు. అయితే ఈ నిరసనలు అదేందో అన్నట్టు చిలికి గాలివానగా మారినట్టు హింసాత్మకంగా మారకుండా ఉండేందుకు అధికారులంతా కూడా శ్రీనగర్లో ఈ మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు. అలాగే లాల్ చౌక్ వంటి కీలక ప్రాంతాలను సీల్ చేసి విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. సరే, ఈ నిరసనల సమయంలో జరిగినటువంటి ఘర్షణలో భద్రతా సిబ్బందితో పాటు దాదాపుగా 14 మంది గాయపడినట్టు రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. కాశ్మీర్ లోయ వ్యాప్తంగా సుమారుగా 75 చోట్ల ఈ ప్రదర్శనలన్నీ కూడా జరిగినాయి. అంటే ఒకసారి ఆలోచించండి, ఒక్క కాశ్మీర్ లోయలోనే 75 చోట్ల నిరసనలు జరుగుతున్నాయంటే మన దేశం మొత్తం మీద ఎన్ని చోట్ల ఈ నిరసనలు జరుగుతున్నాయో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. అవునా కాదా? దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అదనపు భద్రతా బలగాలను అయితే మోహరించారు. అదేవిధంగా ప్రజల రాకపోకలపైన కొన్ని చోట్ల ఆంక్షలు కూడా పెట్టినారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఫామ్లోకి అయితే వచ్చేసిందనమాట. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలను అలర్ట్ చేసింది. ముఖ్యంగా షియా ముస్లింల జనాభా ఎక్కువగా ఏ ప్రాంతాలు అయితే ఉంటుందో అక్కడ మతపరమైనటువంటి ప్రసంగాలు అలాగే సోషల్ మీడియా పోస్టుల పైన నిఘా ఉంచాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇకపోతే నిరసనలు ఉధృతంగా ఉన్నటువంటి కాశ్మీర్ లోయలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం మొబైల్ ఇంటర్నెట్ వేగాన్ని 2G స్పీడ్కి తగ్గించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పూర్తిగా నిలిపేశారు. తప్పుడు వార్తల వ్యాప్తి కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇకపోతే ఈ ఉద్రిక్తతల దృష్ట్యా కాశ్మీర్ లోయలోని పాఠశాలలు అలాగే కళాశాలలకు మార్చి 7వ తేదీ వరకు సెలవు ప్రకటించారు. చూడండి, ఇకపోతే శ్రీనగర్లోని చారిత్రాత్మక లాల్ చౌక్ అలాగే ఘంటాఘర్ వంటి ప్రాంతాలను పూర్తిగా సీల్ చేసి పారేశారన్నమాట. భారీగా పోలీసులను అలాగే పారామిలిటరీ బలగాలను మోహరించి నిరసనకారులు గుమిగూడకుండా ఆంక్షలతో పాటు 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. ఇకపోతే రెచ్చగొట్టే ప్రసంగాలు లేదా తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నటువంటి వ్యక్తులు అలాగే కొన్ని మీడియా సంస్థలపైన అనేక రాష్ట్రాల్లో పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇకపోతే ఎంపీ అయినటువంటి ఆగా సయీద్ రూహుల్లా వంటి రాజకీయ నేతలపైన కూడా కేసులు అయితే ఇప్పటికే నమోదు చేశారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు మనం మోడీ ప్రభుత్వం ఈ విషయంలో మౌనం పాటిస్తూనే పౌరుల భద్రతకు ప్రాధాన్యత అయితే ఇస్తాందన్నమాట. ఇకపోతే మన ప్రధాని మోడీ గారు ఇతర మధ్యప్రాచ్య దేశాల నేతలతో మాట్లాడి శాంతి నెలకొల్పాలని చెప్పేసి కోరుతున్నారు. అంతేకాకుండా దేశంలో జరుగుతున్న మతపరమైనటువంటి సభలు సమావేశాలు ప్రసంగాలపైన కేంద్ర ప్రభుత్వం గట్టి నిఘానైతే పెట్టింది. ఎందుకంటే సామాన్యులు కాదు మన దేశంలో ఉండేదే. ఎందుకులే నా నోటితో చెప్పకూడదు, ఎందుకంటే కొంచెం యూట్యూబ్లో కదా మాట్లాడేది, కొన్ని లిమిట్లో పెట్టుకోవాలా. సొట్టు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఏదైనా సొట్టు దొరుకుతుంది, దీన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని అలకల్లోలం చేద్దాం అని చెప్పేసి
చెప్పేసి మన దేశంలో చాలా దుష్ట శక్తులన్నీ కూడా వెయిట్ చేస్తూ ఉంటాయి. మీ తెలియదే ఉండదు. ఇకపోతే మన దేశంలోని జిహాదీలు, తీవ్రవాద సానుభూతి పరులు, ప్రపంచ తీవ్రవాద సంస్థలు సోషల్ మీడియాలో జరిగేటటువంటి వ్యవహారాలపైన కూడా కేంద్ర ప్రభుత్వం గట్టినిగా అయితే పెట్టింది. దేశంలోని సున్నితమైనటువంటి ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. అలాగే ఇతర దేశాల రాయబార కార్యాలయాల దగ్గర భద్రతను అయితే కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా అమెరికా అలాగే ఇజ్రాయెల్ కౌన్సిలేట్ల దగ్గర భద్రతను 3 రెట్లు పెంచడం విశేషం అన్నమాట. అయితే ఈ వ్యవహారాలన్నింటిని కూడా అజిత్ దోవల్ గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఉండడం కీలకమైనటువంటి అంశం. మిత్రులారా, దేశం లోపల జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఎంత సీరియస్గా ఉన్నాయో మీరు కూడా చూస్తున్నారు కదా. ఇరాన్ నేత మరణిస్తే మన దేశంలో నిరసనలు తెలపడం, అలాగే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు చేయడం వెనక ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటో మనం అంతా కూడా అర్థం చేసుకోవాలి. అయితే కేంద్రం ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అజిత్ దోవల్ గారు స్వయంగా రంగంలోకి దిగినారంటే దేశానికి వ్యతిరేకంగా అడుగు వేసే వాళ్ళ తాట తీయడం ఖాయమని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. మరి దేశ భద్రత విషయంలో మన మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ కఠిన నిర్ణయాలపైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి సెన్సేషనల్ అలాగే ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.